అందరూ నా మాటే వినాలి అంటే చెలేగనై చెల్తానై అని అర్థం వచ్చేలా మెడలు పెట్టి బయట గెంటేస్తాం. బీజేపీలో పదవులు పొందుతూ పార్టీని ముంచుతావా, పార్టీని ముంచుతావా అక్కడ ముంచుతున్నావు అని అర్థం వచ్చేలా బీజేపీలో పదవులు పొందుతూ పార్టీని ముంచుతున్నావు. ఇది ఈటెల రాజేందర్పై వెలిసిన ఫ్లెక్సీల సారాంశం. తెలంగాణ బీజేపీలో ఇంకోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మేడ్చల్ జిల్లా ఎంపీ ఆ విషువల్స్ మీరు చూడొచ్చు పరిస్థితి ఏంటనేది. మేడ్చల్ జిల్లాలో ఎంపీ ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. నీ ఏడిపై బీజేపీకి శాపం అనే శీర్షికతో ఏర్పాటయ్యాయి ఈ ఫ్లెక్సీలు. దానికి సంబంధించిన విషువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. బీజేపీలో వర్గాలు ప్రోత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఆ ఫ్లెక్సీల్లో ఉంది. నువ్వు ఎంపీగా గెలిచింది ప్రధాని నరేంద్ర మోదీ భిక్షతోని అంటూ కూడా ఫ్లెక్సీలో ఉన్నమాట. నీ ఎంఎస్తో ఎన్నికల్లోకి వెళితే ఒక్క ఓటు కూడా పడదు. నేనే ఓనర్ని, అందరూ నా మాట వినాలంటే మెడలు పెట్టి బయటకు గెంటేస్తారు. బీజేపీలో పదవులు పొందుతూ పార్టీని ముంచుతున్నావు. బండి సంజయ్కి ధర్మపురి అరవింద్కు మధ్య చిచ్చు పెట్టింది నువ్వు కాదా అంటూ ఆ ఫ్లెక్సీలో ఉన్నాయి. బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్తో స్నేహం ఏంటి ఈటల? ఓ బీసీ నాయకుడిగా ధర్మపురి అరవింద్ ఎదుగుతూ ఉంటే అసూయ ఎందుకు అంటూ ఆ ఫ్లెక్సీలు చెప్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫ్లెక్సీలో ఉన్నాయి. ఓ బీసీ నాయకుడిగా ధర్మపురి అరవింద్ ఎదుగుతూ ఉంటే అసూయ ఎందుకు? అరవింద్కు లభిస్తున్న ఆదరణను చూసి కడుపు మంట ఎందుకు? నువ్వు ఎన్ని కుట్రలు పన్నా అరవింద్ ఎదుగుదల ఆపలేవు. బీజేపీ నీ కోసం నిలబడితే నువ్వు బీజేపీ కోసం ఏం చేశావు? అసలు నీ వల్ల బీజేపీకి జరిగిన మంచేంటి అంటూ ప్రశ్నలు సంధిస్తూ ఆ ఫ్లెక్సీలు వెలిసాయి. అక్కడ అంటే అర్థం చేసుకోవచ్చు. ఎంపీ ధర్మపురి అరవింద్ అనుచరులే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటున్నారు ఈటెల వర్గం.